సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రముఖ ఇస్రో రంగ సంస్థ నుంచి జస్ట్ మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్తో పాటు వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 36,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి ఆగస్ట్ 27th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సెప్టెంబర్ 10th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్ నీడ్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది గైస్. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 35 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 38 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 40 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనకి పోస్టుల కోడ్ వారీగా యొక్క వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ కోడ్ 773 నుంచి 780 వరకు ఉన్నటువంటి యొక్క అన్ని రకాల ఉద్యోగాలకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక రిటన్ టెస్ట్తో పాటుగా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక రిటన్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్ టాపిక్స్ అనేటువంటి దాన్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో డీటెయిల్ టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో మనకి ఇక్కడ మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ నుంచి మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 90 minutes పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 mark అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. సో 3 mistakesకి 1 mark అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 781తో పాటు 782 పోస్టులకి సంబంధించి డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి పోస్టుల కోడ్ వారీగా ఒక పోస్ట్కి సంబంధించి డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక పోస్ట్ కోడ్ నెంబర్ 773తో పాటుగా 774 ఉద్యోగాలకు వచ్చేసరికి ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 750 rupees అప్లికేషన్ ఫీజు దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫుల్ అమౌంట్ అనేటువంటి దాన్ని మళ్ళీ మీకు రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా 500 వరకు కూడా అప్లికేషన్ ఫీజు అనేది మళ్ళీ మీకు రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్, పోస్ట్ కోడ్ నెంబర్ 775 నుంచి 783 వరకు ఉన్నటువంటి యొక్క అన్ని రకాల ఉద్యోగాలకు కూడా ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 rupees అప్లికేషన్ ఫీజు దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్కి ఫుల్ అమౌంట్ అనేది రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా 400 వరకు కూడా ఇక అమౌంట్ అనేది మళ్ళీ మీకు రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది.
సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 783 విభాగంలో ఉన్నటువంటి యొక్క కుక్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి కుకింగ్కి సంబంధించి అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటూ మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 35,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి లైట్ వెహికల్ డ్రైవర్ ఉద్యోగాలతో పాటు హెవీ వెహికల్ డ్రైవర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి కూడా సేమ్ పే స్కేల్ లెవెల్ ప్రకారం అన్ని రకాల అలవెన్సెస్ అన్ని కలుపుకుంటూ మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 35,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్కి కూడా ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి అడిషనల్గా డ్రైవింగ్కి సంబంధించి అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదైనటువంటి పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనకి ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులతో పాటు ఫిట్టర్ మెషినిస్ట్ అనేటువంటి ఈ యొక్క విభాగాల్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి యొక్క పర్టికులర్ ట్రేడ్స్లలో ఎవరైతే ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్తో పాటుగా ఎన్ఈఎస్సికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి టర్నర్తో పాటు ఎలక్ట్రానిక్ మెకానిక్ వెల్డర్ అని చెప్పేసి ఈ యొక్క ట్రేడ్స్లలో కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క పర్టికులర్ ట్రేడ్స్లలో ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్తో పాటుగా నేషనల్ అప్రెంటిస్షిప్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 21,000 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటూ మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి డిప్లొమా క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఎవరైతే మెకానికల్ ఎలక్ట్రికల్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో 3 years డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్లకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 7 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 44,000 అనేది రావడం జరుగుతుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఫర్దర్గా మనకు సొంత రాష్ట్రాలకు కూడా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.